రోజైతే మనం పులిగుండు అయితే వెళ్తున్నాం. ఇంకా 2.5 కిలోమీటర్ తర్వాత అయితే లెఫ్ట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి చిత్తూరు అయితే 35 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నర్సరీ అయితే ఉంది. చాలా రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. తాత స్వాగ్లో ఉన్నాడా. ఓ షిట్, మలేషియాలో ట్విన్ టవర్స్ ఎలాగో మనకి పులిగుండు అలాగా. ఇలాంటి వాటికి ఈ సోలో అస్సలు ఎంకరేజ్ చేయొద్దండి. ఖచ్చితంగా ఎవరినో ఒకరిని వెంటేసుకోపోండి. ఈ పేరు పులిగుండు అని ఎందుకు వచ్చిందో తెలీదు, తెలుసుకొని చెప్తా. పులికి నా గుండు కొట్టారా ఇక్కడికి వచ్చి అని మాత్రం అడగండి. పులికి అయితే కొట్టుండ్రు, పులే కొట్టుంటుంది ఎవరికైనా గుండు. ఇక్కడ నుంచి చూస్తుంటే కళ్ళు తిరుగుతూ ఉంది. రోడ్ అయితే సిమెంట్ రోడ్ వేస్తారు మంచిగా, అంతా ఉంది. ఇక్కడ సన్న సన్న మట్టి ఉంది. ఎక్కేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా రండి. ఇప్పుడైతే ఆఫ్ రోడ్ అయితే చేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు అయితే మనం పులిగుండు అయితే వెళ్తున్నాం జస్ట్ ట్రెక్కింగ్ పర్పస్కి. ఎప్పుడూ మార్నింగ్ వెళ్ళాల్సింది, చాలా డిలే అయిపోయింది. టైం అయితే 8:34 అయింది. ఇప్పుడైతే మనం నేషనల్ హైవే అయితే ఎక్కేసాము. ఇది తిరుపతి బెంగళూరు నేషనల్ హైవే. ఇది ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి ఎంతసేపు అయితే తెలియదు. పులిగుండు మ్యాక్స్ 1 అవర్ అనుకుంటాను. ఆ పులిగుండు అసలు ఈరోజు భయంకరంగా క్లౌడీగా ఉంది, వాన పడేటట్టుంది. చూడాలి, వాన పడకూడదని ఆశిస్తున్నా. వాన పడితే మాత్రం బిస్కెటే ఈరోజు. ఈ రోడ్డు చూపించి చంపేసేటట్టున్నా మిమ్మల్ని. ఇంకైతే ఈ రోడ్ అయితే చూపిను. మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది పులిగుండు అయితే. తిరుపతి నుంచి బెస్ట్ ట్రెక్కింగ్ ఏదైనా చేయాలంటే పులిగుండుని లిస్ట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. మౌంటైన్ కొద్దిగా, ఇంకా నార్మల్ ట్రెక్కింగ్ అంటే కొద్దిగా ఎలాగా గ్రీనరీ, వాటర్ ఫాల్స్ అలాంటి ప్లేసెస్ అయితే తలకోన బెస్ట్ అని చెప్తాను. కాకపోతే తలకోన తిరుపతి నుంచి చాలా దూరము. ఇక్కడ మాత్రమే రోడ్డు వేసారు చూడండి, తార్ రోడ్డు స్మూత్గా ఉంది. ఇంకో 1 కిలోమీటర్లో టోల్ ప్లాజా అయితే ఉంది. ఆల్మోస్ట్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాము. మనం అయితే టోల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా 2.5 కిలోమీటర్ తర్వాత అయితే లెఫ్ట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి చిత్తూరు అయితే 35 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నర్సరీ అయితే ఉంది. చాలా రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మామిడి పండ్లు చూడండి, భలే ఉంది. మామిడి పండ్లు పోతా ఒకటి ఎగిరి కోసుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి హైవే నుంచి ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూద్దాం బాగుంటుందా బాగాలేదా. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళాలి మనం. ఇదంతా సింగిల్ వే ఉంటుంది, కొద్దిగా చూసి వెళ్ళాలి. చాలా రోడ్డు కూడా చాలా చిన్నది. మేబీ ఇక్కడ నుంచి ఒక ½ అవర్ ఉండొచ్చు అనుకుంటున్నా. ఎంతో ఆవేశంగా వస్తున్నాడు. చూసి జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇలాంటి రోడ్లో. ఎక్స్పెషల్లీ చిన్న రోడ్లు, విలేజ్ సైడ్ రోడ్లు అంతా కొద్దిగా నిదానంగా వెళ్ళాలి. కొద్దిగా ఘాట్ సెక్షన్ లాగైతే ఉంది రోడ్ అయితే. తాత స్వాగ్లో ఉన్నాడే, స్టైల్గా సిగరెట్ తాత. ఇంకో హైలైట్ ఏంద్రా అంటే గోప్రో ఉంది కదా, గోప్రోలో బ్యాటరీలో యాక్చువల్గా నా దగ్గర మొత్తం 4 ఉండాలి. 4గిట్లో ఇప్పుడు 2 అయితే అది ఎట్లా చెప్పాలి, పాపప్ అయిపోయింది. పాపప్ అంటే ఉబ్బిపోయినట్టు, అది బెలూన్ లాగా ఉబ్బినట్టు ఉబ్బిపోయింది బ్యాటరీలు అయితే.
మరీ దారుణం అసలు. అవుతుంది అట్లా అవుతుంది అనుకోనే లేదు. ఒక్కొక్క బ్యాటరీ ఎంత అని చెప్పి అఫీషియల్గా గోప్రో బ్యాటరీలు చెక్ చేస్తే 2 బ్యాటరీలు 4500 4600 ఉంది. రే బ్యాటరీలు ఏంద్రా 4500 5000, ఒక బ్యాటరీ 2500 ఇంచుమించు. నేనైతే షాక్ అయిపోయినాను. దోచేస్తున్నారయ్యా గోప్రో వాళ్ళు. కనీసం బ్యాటరీలన్నా తక్కువ పెట్టాలిగా. ఆఖరికి గోప్రో అయితేనే ఇంత కాస్ట్ పెట్టారు, మళ్ళీ దాని బ్యాటరీస్ ఇవి కూడా ఇంత కాస్ట్ అంటే మొత్తం మళ్ళీ స్కామ్ చేస్తున్నారయ్యా గోప్రో వాళ్ళు. ఇంకా మనకి అవసరము ఇంకా థర్డ్ పార్టీ తీసుకుందామంటే అవి నమ్మకం లేదు, ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. రెండోది ఏదైనా కెమెరా డ్యామేజ్ అయిందనుకో మొత్తం సెటప్పే మార్చాల్సి వస్తుంది. అంతంత సెటప్ ఎందుకు మార్చేది అని చెప్పి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే నాది 2 ఉన్నాయి. ఆ రెండిట్లో పూర్తిదాన రెండిట్లో ఒకటి వచ్చి బ్యాటరీ అది ఉబ్బిపోయింది బెలూన్ లాగా. చూపిస్తా మీకు. అది కొద్దిగా ఉబ్బుతా వస్తూ ఉంది, అది బెలూన్ లాగా. ఒక సింగిల్ బ్యాటరీ ఉంది. ఇంకా సింగిల్ బ్యాటరీతో రికార్డ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అసలు. దీనికి ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలి. ప్రతిదీ కాస్ట్. ఏది కొనాలన్నా గోప్రోలో యాక్సెసరీస్ కింద ప్రతిదీ కాస్టే. కొత్తగా వచ్చే వాళ్ళు యూట్యూబ్కి అయితే కొద్దిగా చూసి గోప్రో సెటప్ అవన్నీ రండి. ఊరికే కొనేసి మళ్ళీ పోయి వేస్ట్ అసలు. గోప్రో డీజే బాగుందని విన్నాను, కానీ డీజే చూడాలి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయా లేదా డీజేలో అని. గోప్రోలో అయితే చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. నాకు పాత గోప్రో అయితే అంత ఇష్యూ లేదు, కానీ ఈ హీరో 12 గోప్రోలో అయితే మాత్రం చాలా ఉన్నాయి నెగిటివ్గా. నాకైతే అస్సలు నచ్చలేదు. దీని అయితే ఫస్ట్ మార్చాలంటే డబ్బులు ఉండాలి. ఓ షిట్ చూసావా పిచ్చిక కాదు, టైర్ లోపలికి దూరింది వచ్చి. ఫాస్ట్గా వచ్చి దూరేసింది. ఉందో చచ్చిపోయింది అది. లేదు పిచ్చిగా ఫాస్ట్గా వచ్చింది. అప్పటికి బ్రేక్ వేసేసరికి అది ఆల్మోస్ట్ దూరేసింది. అది ఉందో పోయిందో తెలియదు. మరీ దారుణంగా ఎండ పైకి ఎగిరే చూసా కానీ కింద నుంచి దూరింది. అది మరీ హైలైట్గా అది. ఆ పిచ్చిక ఏడ టైర్ కింద దూరేసింది అని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళి చూసి మళ్ళీ వస్తున్నా. ప్రజెంట్ అయితే ఆ పిచ్చికే కాలేదని అనుకుంటున్నా. మామిడి పండ్లు బాగున్నాయి మౌర్య. పోతా ఏదైనా స్కామ్ చేద్దాం ఒకటి. ఫెన్స్ ఇవి ఉన్నాయి, కంపలు ఉన్నాయి. ఉంది ఇదో ముళ్ళ కంపలు. ఈడ వరకు అంతా వేసాడు. పోయే లోపల ఒక మామిడి పండు అన్నా దోచేసి వెళ్ళిపోవాలి. దొరికామంటే ఇంకంతే, బట్టలు కూడా తీసుకొడేస్తారు. భలే ఉంది మామిడి పండ్లు మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఈ పక్క చెట్లు అయితే. ఇక్కడ నుంచి ఇంకా 9 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా పులిగుండికి. ఫస్ట్ టాస్క్ ఏంద్రా అంటే ఒక వాటర్ బాటిల్, ఇంకేదైనా స్నాక్స్ తీసుకోవాలి. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు వాటర్ అనేది చాలా మెయిన్. వాటర్ బాటిల్ ఒకటి, ఇంకేదైనా స్నాక్స్ ఓఆర్ఎస్ ఏదైనా ఉంటే తీసుకోవడం మేలు. ఇవైతే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాలి ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు. వాటర్ బాటిల్ 2 ఇచ్చాను. 1 లీటర్ 2 ఇచ్చేసాను. ఒకటి కూలింగ్, ఒకటి నార్మల్ ఇచ్చి. ఏది కిన్లీ ఉందా? ఇచ్చేసాను. టాటా ఒకటి, కిన్లీ ఒకటి ఇచ్చేసాను. ఒక దాంట్లో జింక్ ఉంటుంది, ఇంకో దాంట్లో మినరల్స్ ఉంటుంది. ఫోన్పే ఉందో లేదో వీళ్ళ దగ్గర, ఉండాలిలే.
ఆల్మోస్ట్ అయితే మనం పులిగుండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా జస్ట్ ఒక 10 మినిట్స్లో రీచ్ అయిపోతాం. రైట్ సైడ్ చూసారు కాదు, రైట్ సైడ్ చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే పులిగుండు రాక్ మౌంటైన్. మలేషియాలో ట్విన్ టవర్స్ ఎలాగో మనకి పులిగుండు అలాగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కట్టారు. ఇది న్యాచురల్గా ఉంది, అదే తేడా. ఇప్పుడు దానిపైకి ఎక్కాలి, పెద్ద టాస్క్ ఉంది. ఎక్కగలమా అంటే పెద్ద టాస్కే, చూడాలి. ఎక్కువ కర్ణాటక వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువ కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నట్టున్నారు, లేదా ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళి సెటిల్ అయ్యి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నట్టున్నారు. పైన ఉన్నాడా, ఎట్లా ఉంటే బాగున్నా. ఇలాంటి వాటికి సోలో అస్సలు ఎంకరేజ్ చేయొద్దండి. ఖచ్చితంగా ఎవరినో ఒకరిని వెంటేసుకోబోండి. పైకి ఎక్కేసరికి ఏదైనా జరిగిందనుకో కిందకు కూడా రాలేరు. ఖచ్చితంగా ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక గ్యాంగ్గా కానీ అయితే ఎవరో ఒకరు, మ్యాక్స్ ఇద్దరు వెళ్ళండి. సోలో మాత్రం సోలోగా చేయాలని చెప్పి అస్సలు ట్రై చేద్దండి. మనమైతే ఫైనలీ పులిగుండుకి అయితే వచ్చేసాం. ఈ పేరు పులిగుండు అని ఎందుకు వచ్చిందో తెలీదు, తెలుసుకొని చెప్తా. పులికి నా గుండు కొట్టారా ఇక్కడికి వచ్చి అని మాత్రం అడగండి. పులికి అయితే కొట్టుండ్రు, పులే కొట్టుంటుంది ఎవరికన్నా గుండు. మామిడి పండ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పోయేలోపు 2-3 దోచుకొని వెళ్ళిపోవాలి. ఓయమ్మ, ఇక్కడ నుంచి చూస్తుంటే కళ్ళు తిరుగుతూ ఉంది. పైకి ఎక్కేసరికి సినిమా కనిపిస్తుంది అనుకుంటాను. నాకైతే రోడ్ అయితే సిమెంట్ రోడ్ వేస్తారు మంచిగా. బైక్ అక్కడ వరకు వెళ్తుంది అనుకుంటా, పైన వరకు కాదు, మ్యాక్స్ అది క్లైమ్ చేసే స్టెప్స్ దగ్గర నుంచి ఉండొచ్చు. మరి ఎంత పైన ఆల్మోస్ట్ వచ్చాం. ఇంకొక రూపాయికి ఇక్కడ నుంచి చూస్తుంటేనే సగం కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తే ఇంకెంత కనిపిస్తుంది. థర్డ్ గేర్లో ముక్కుతుంది మన బండి ఎక్కడానికి. మట్టుంతా ఉంది ఇక్కడ, సన్న మట్టు ఉంది. ఎక్కేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా రండి. ఒక్కరవ అటు ఇటు అయితే పడి నడ్డించుకుంటారు. ఏంది ఇన్ని టర్నింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సగం ఎక్కేనట్టు అనిపిస్తుంది. బండికి కూడా ఒక రౌండ్గా వేసి రోడ్డు వేసి అట్లా పై వరకు వేసేసి ఉండొచ్చుగా. ఆచికి హద్దు ఉండాలి, ఇంకా బలుపు ఉండాలి అని చెప్పి అనకండి. ఏదో అనిపించింది. ఎవరు లేనట్టున్నారు, మనమే ఉన్నట్టున్నాము. చూడు మోరియా, ఎవరన్నా ఉన్నారా లేదా? కామెడీగా మందే కొండ అయితే ఈరోజు ఇది, మనమే రాజు దీనికి. ఏదైనా జరిగితే ఎవరు వస్తారు మోరియా? పుల్లులు గిల్లులు ఉంటాయా? వీకెండ్స్ అయితే వచ్చేటట్టున్నారు. ధైర్యం చేసి ఎక్కుదామా? బండి ఇంతేనా లేదా ఇంకా ముందరికి వెళ్తుందా? ఈ కొండ మన పేరు మీద రాసుకునేద్దాం పైకి ఎక్కగానే. సగం నీకు సగం నాకు. ఇప్పుడైతే ఆఫ్ రోడ్ అయితే చేస్తున్నాం. స్పోర్ట్స్ బైక్లో ఆఫ్ రోడ్ చేయడం అంటే మా విషయం కాదు.
వెళ్తుందా? ఇది పడదాం మళ్ళీ, లేకపోతే ఈడ పట్టచ్చు.